బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఫస్ట్ ఓవర్లోనే విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ డక్స్ తనకి. ఆ తర్వాత వచ్చిన పడికల్ కానీ రజిత్ పడిదార్ కానీ ఎవ్వరూ నిలవలేదు. బ్యాక్ టు బ్యాక్ అవుట్ అయ్యారు వాళ్ళు. అండ్ ఆ తర్వాత వచ్చాడు కృణాల్ పాండ్యా. కృణాల్ పాండ్యా సూపర్గా ఆడాడు. తన కెరియర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు, అంత సూపర్గా ఆడాడు. 39కే 3 వికెట్స్ పడ్డ సిచ్యువేషన్లో తను వచ్చి అటువైపు బేతల్ ఉన్నాడు. బేతల్ ఒక ఇంటర్నేషనల్ స్టారు, అయినా కూడా తనకంటే కృణాల్ పాండ్యానే చాలా బాగా ఆడాడు. బేతల్ వచ్చేసి జస్ట్ 27 బాల్స్కి 27 రన్సే కొట్టాడు. తను చాలా స్లోగా ఆడినా కృణాల్ పాండ్యా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓవర్కో 4 ఓవర్కో 6 కొడుతూ నెట్ రన్ రేట్ని కవర్ చేస్తూ వచ్చాడు. తనకి ఇంజూర్ అయ్యి రన్స్ తీయలేకపోయాడు. అలాంటి సిచ్యువేషన్లో తను 6ల మీద ఫోకస్ పెట్టాడు. దొరికిన వాళ్ళని దొరికినట్టు 6 పంపిస్తూ రన్స్ తీయటం తగ్గించాడు. అక్కడే ఒక రకంగా ఆర్సీబీకి ప్లస్ అయింది అనుకోవచ్చు. తను బౌండరీస్ కొట్టడంతో నెట్ రన్ రేట్ పూర్తిగా కవర్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత బేతల్ అవుట్ అయ్యాడు. బేతల్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ జితేష్ శర్మ వచ్చాడు. జితేష్ శర్మ రావటమే ఫస్ట్ ఓవరే మేడేన్ చేశాడు. తను ఫామ్లో లేడు, నిజంగా అది కనిపించింది. ఫస్ట్ ఓవర్ మొత్తం మేడేన్ చేశాడు. అండ్ ఆ తర్వాత 6 కొట్టి కవర్ చేశాడు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 6లు కొట్టి మళ్ళీ ఇంకో 6కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. తను ఈ ఐపీఎల్ సీజన్లో మొత్తం చూసుకుంటే ఈ మ్యాచ్లోనే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అనుకుంటా. 10 బాల్కి 18 రన్స్ కొట్టాడు. తను అవుట్ అయిపోగానే నెక్స్ట్ టీమ్ డేవిడ్ వచ్చాడు. టీమ్ డేవిడ్ కూడా గోల్డెన్ డక్ అయ్యాడు. అది అనుకోకుండా బ్యాట్ ఎడ్జి తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి రికల్టన్ చేతిలో పడింది. అక్కడి నుంచి మళ్ళీ ఆర్సీబీకి దెబ్బ పడింది. ముంబై గేమ్లోకి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన రొమారియో అయితే తను ఫామ్లో లేడు, వర్స్ట్గా ఆడుతున్నాడు సీజన్. ఈ మ్యాచ్ అయితే ఇంకా వర్స్ట్గా ఆడాడు. 11 బాల్లో లాస్ట్ 3 ఓవర్స్లో బ్యాటింగ్ వచ్చి తను 11 బాల్కి 4 రన్స్ కొట్టాడంటే ఎంత వరస్ట్ పర్ఫార్మెన్సో. అందులో ఒకటి మళ్ళీ ఫ్రీ హిట్ కూడా తను సింగిల్ మాత్రమే తీసాడు. అంత వరస్ట్గా ఆడుతున్నాడు. ఒక రకంగా లాస్ట్ ఓవర్లో తను అవుట్ అవటం ఆర్సీబీకి ప్లస్ అయింది అనుకోవచ్చు. తను అవుట్ అయిన తర్వాత భువీ వచ్చి 6 కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. ఇక ఈ విన్తో ఆర్సీబీ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళింది. అలాగే ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా ముంబై ఇండియన్స్కి ఛాన్స్ లేదు. ఈ సీజన్ ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇక అలాగే ఆర్సీబీ చూసుకుంటే నెక్స్ట్ 3 మ్యాచ్లు చాలా టఫ్ మ్యాచెస్. అందులో ముఖ్యంగా టాప్లో ఉన్న 2 టీమ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్ల్లో ఒకటి గెలిచినా వాళ్ళు టాప్ 2లో ఉంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఆర్సీబీ ఎలా ఆడుతుందో, టాప్ 1లో టాప్ 2లో ఉంటుందా లేదా.